రావే నా మొయ్యరి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ లిప్స్టిక్ చాలా బాగుంది. ఏ ఫ్లేవరు? స్ట్రాబెరీనా, వెనిలానా, లేదా మ్యాంగోనా? సరే ఓ పని చేద్దాం, నీ లిప్స్టిక్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ డ్రెస్ కొనిస్తాను. సరేనా, పోదా. అరే అరే ఎక్కడికి వెళ్తున్నావు? మాట విన్న తర్వాత సిగ్గు వస్తుందా? అరే ఇమ్రాన్ అన్న, కుక్కతోకైనా తిన్నగా అవుతుందేమో కానీ నువ్వు మాత్రం మారవు. సిగ్గు లేదా నీకు? అరే ఇమ్రాన్ అన్న, ఇది సంతోషంగా ఉండే వయసు, సిగ్గుపడడానికి జీవితం ఇంకా ఉందిగా. నువ్వు ఈ జన్మకి మారవు. సరే నేను వెళ్తున్నాను. ఏ మీను, చెప్పమ్మా. జాగ్రత్తగా ఉండు. ఈ చోటు గురించి తెలుసు కదా, కమలాకేమైందో తెలుసుగా? తెలుసమ్మా. ఇక్కడ గోడలకి కళ్ళుంటాయి, అది చెడు దృష్టి. మనమే జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మా. చూడు, స్నానం చేసొచ్చి నాకు రొట్టెలు చేయడానికి సాయం చెయ్యి. మూటలు ఎత్తి ఎత్తి చేతులు నొప్పిగా ఉన్నాయి. అయితే రొట్టె చేయొద్దు, ఈరోజు భోజనం తిందాం. 10వ క్లాస్ చదవడం ఎంత కష్టం తెలుసా? నేను రోజంతా కష్టపడుతున్నాను, అదేమన్నా తేలిక పనా? నీ కోసం అందరినీ ఎదిరించి పోరాడుతున్నాను. అది మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. పెడతాను. అది కావాలి, ఇది కావాలి, కానీ ఎవరు పనికి సాయం రారు. అమ్మా, నేను నీకు అన్ని పనులు చేస్తున్నాను కదా, కాబట్టి నాకు ఒక మొబైల్ ఫోన్ కొనిపెట్టవా? మీ అమ్మ దగ్గర డబ్బులు కాచే చెట్టుందా ఏంటి? ముందు బట్టలు ఉతకడం నేర్చుకో. మొబైల్ కొనివ్వవా? నేను కొనివ్వను. అయితే నాకు కూడా అన్నం వద్దు. అరే మినిట్ డార్లింగ్, ఇప్పటికే మన ఏరియాలో నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఆయన నువ్వు స్నానం చేసి వేస్ట్ చేస్తున్నావా? నిజం చెప్పనా, నువ్వు చూడడానికి హీరోయిన్లా ఉంటావు. ఇదిగో మీను, ఇది తింటే తెలివితేటలు పెరుగుతాయట. బాదం, కానీ దీని ధర ఎక్కువ కదా, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు డబ్బుల గురించి దిగులు పడద్దు. నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే నాకు చాలు. ఆఫీసర్ మీను, నువ్వు నా కోసం ఎంతని చేస్తావు? ఎందుకంటే నువ్వు మంచివాడివి, అందుకే. నువ్వు నాకు అలాగే ఇష్టం. అంటే నువ్వు మంచి అమ్మాయి కదా, అందుకే నువ్వు నాకు ఫ్రెండ్లా ఇష్టం అంటున్నా. అరే భీమన్నా, ఈ రోజు పని త్వరగా అయిపోయినట్టుంది కదా. ఈ రోజు వర్షం వచ్చేలా ఉంది కదా, అందుకే. సరే మీను, వస్తాను. అక్క, ఇలాంటి పర్సన్స్ దగ్గర నువ్వు మాట్లాడుకో, చాలా చెడ్డవాళ్ళు. అదెలాగా? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, కానీ నువ్వు కూడా మంచోడివి కదా. బారు, గండియా, మండియా, అందరూ ఎక్కడున్నారు? త్వరగా రండి. టీవీలో ఏమవుతుందో చూడండి, ఇలా చూడండి. 16 ఏళ్ల అమ్మాయి కమలా మీద అత్యాచారం చేసిన నేరస్తుడు అస్లాం దొరికాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు అతన్ని గోమ్తీ నగర్ దగ్గర అరెస్ట్ చేశారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్న 16 ఏళ్ల అమాయకురాలైన అమ్మాయిని చాలా దారుణంగా చంపేశాడు. ఈ నేరస్తుడికి శిక్ష పడేలా చెయ్యాలి అని ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నారు. రండి, మనం అతనితో మాట్లాడదాం. నా మీద వీళ్ళు కావాలని అబద్ధాలు మోపుతున్నారు. నేనేం చేయలేదు. వీళ్ళు అనవసరంగా నన్ను ఇందులో ఇరికించారు. సరే మీరు ఒక విషయం చెప్పండి, నేనే కమలాన్ని కాల్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవుగా. చట్టం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఆధారాలు లేకుండా అసలు ఏమీ పీకలేరు. ఆధారం ఏది చెప్పండి. నేనేమీ చేయలేదు. దీనికి దిగులు పడకండి, కోర్టు నన్ను బయటికి తీసేస్తోంది. మీరే చూశారు కదా, నేరం చేసిన వ్యక్తి ఎంత ధైర్యంగా మనకే సవాల్ చేస్తున్నాడో. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నువ్వేవీ దిగులు పడకు, ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. కానీ నా కూతురు తిరిగి రాదు కదా. డాక్టర్లు తన ప్రాణాలతో ఉంటుంది, కానీ చాలా కష్టపడుతుందని చెప్తున్నారు. నువ్వేవీ బాధపడకు, తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది.
రోజు కమలక్కకి జరిగింది మనలో ఎవరికీ జరగకూడదు. ఎవర్రా నువ్వు? వీడు నా భర్త మీను నాన్న. నువ్వు నాన్నగా ఉంటూ ఇలాంటి పని చేస్తున్నావు ఏంటి నువ్వు? వీడు నాన్న కాదు శాపం. కన్న కూతుర్ని అమ్మాలని చూస్తున్నాడు. నీ వల్లే ఇల్లు వదిలేసి వచ్చేసాం. కష్టపడి 5-10 సంపాదించి నా 2 పిల్లల్ని పోషిస్తున్నాడు. నువ్వు ఇక్కడికి తయారయ్యావా? వేరేం చేయాలి? ఎవరు దీన్ని పెళ్లి చేసుకుంటారు? ఆ డబ్బు గల్లాడు డబ్బు ఇస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. తర్వాత నీ కూతురు మహారాణి. వాడికి భార్య కాదు ఆడది కావాలి. అర్థమైందా? వెళ్ళిపో, లేదంటే పోలీసులు పిలిపిస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. మిమ్మల్ని నేను వదిలిపెట్టనే. దీన్ని ఖచ్చితంగా ఎత్తుకెళ్తాను, లేకపోతే తను చంపేస్తాను. ఇతను మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. రేపే లెక్కలు చూసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ వస్తాడు. హలో నాన్న, ఇక్కడ దారుణంగా ఉంది మా పరిస్థితి. నాకు ఒక సెల్ ఫోన్ కావాలి. అమ్మ నాకు కొనివ్వనంటుంది. సరే, నీకు నేను ఫోన్ కొనిస్తాను. ఒక మాట చెప్పు, ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? నాకు అడ్రస్ చెప్పు. నన్ను క్షమించమ్మా, నేను నాన్నకి అడ్రస్ చెప్పి తప్పు చేశాను. మాకు మా డబ్బులు ఇవ్వండి. ఎమ్మెల్యే ఇస్తారు, మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తారు? ఏయ్, చేపల మార్కెట్ లాగా అరవద్దు. కొంచెం టైం పడుతుంది అంతే. మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. డబ్బులు లేవంటే ఏమిటి అర్థం? మేమందరం కష్టపడి పని చేసాం. ప్రతి వారం కూలి ఇవ్వాలి కదా. మీరెందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఏయ్, మీరు అరవటం వినటానికి నా దగ్గర టైం లేదు. చందర్, వీళ్ళందరికీ సరిగ్గా చెప్పు. మా డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు ఇవ్వండి. నా మాట వినండి, ఓపిక పట్టండి. ఇలా చూడండి, మీరెవరు టెన్షన్ పడకండి. అందరికీ డబ్బులు వస్తాయి. ఇలా చూడండి, సిమెంట్ ఇంకా ఇటుకలు రేట్లు బాగా పెరిగిపోయాయి. అందుకని డబ్బులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. బిల్డర్ మనకి డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, ఖచ్చితంగా ఇస్తారు. అందుకని అందరూ వెళ్ళి పని మొదలు పెట్టండి. చూద్దాం, అందరికీ డబ్బులు వచ్చేస్తాయి. భయపడకండి. అరే, వెళ్ళండి, వెళ్ళండి, ఏంటి వెళ్ళండి. అంటున్నారు? ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు? ఏ సామాన్ తీసుకోవాలన్నా డబ్బులు ఇవ్వట్లేదు. అందుకే మా డబ్బుని దోచుతున్నాడు. పదండి. ఇమ్రాన్ అన్నా, ఈసారి కొంచెం టైం పడుతుంది. నేనిప్పుడు వడ్డీ ఇవ్వలేను, అసలు ఇవ్వలేను. చూడు రక్మా, నేను బిజినెస్ చేసుకోవడానికి వచ్చాను, సమాజ సేవ చేయడానికి కాదు. ఇమ్రాన్ అన్నా, ఇలా చూడు, ఇంకొక వారం టైం ఇస్తాను. తర్వాత నువ్వేం చెప్పినా నేను విన్ను. మీను అక్క, అమ్మా. ఏంట్రా పడుకో. అమ్మా, అక్క కనిపించట్లా. అమ్మా, అక్క కాసేపటి క్రితం బాత్రూమ్ వైపు వెళ్ళడం నేను చూశాను, కానీ తను తిరిగి రాలేదేంటి? హే పారు, పారులే. ఏమైంది? కనిపించడం లేదు. ఏంటి ఏమండి? మీను కనిపించట్లేదంట, త్వరగా లేవండి. హే కుందన్, కుందన్ లే. మీను కనిపించడం లేదు. రాజులే, మీను కనిపించడం లేదు. రండి పద. మీను, హే మీను, ఎక్కడున్నావు? మా మీను, ఎక్కడున్నావు? మీను, 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 మీను అక్క. మీను, మీను. దొరికిందా? ఇంకా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తనకి ఏమైనా జరుగుంటే తను ప్రాణాలతో ఉండదు. ఏం కాదు పిన్ని, మీను దొరుకుతుందిలే. 2 నెలల క్రితం కమలకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ఒకవేళ మీను కల జరుగుంటే? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ అమ్మాయికి ఏమీ అవ్వదు. నేను ఒక విషయం చేయనా? పోలీస్కి ఫోన్ చేస్తాను. సార్, నిన్నటి నుంచి అమ్మాయి మిస్సింగ్ సార్.
మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం. నిన్నటి నుంచి వెతుకుతున్నాం కానీ దొరకలేదు. ఇవాళ పొద్దున్నే ఇతను ఈ అమ్మాయిని చూశాడంట సార్. చూస్తుంటే సూసైడ్ లాగా అనిపిస్తుంది. ఊరు వేసుకుంటే అది సూసైడ్ ఏం కాదు. షిర్కే, గొంతుకి లోతైన మార్కులు లేవు. దీనికి అర్థం ఇది సూసైడ్ కాదు, మర్డర్, ప్లాన్డ్ మర్డర్. రాణే, ఇలా వచ్చి చెక్ చేయి. సార్, సెక్షువల్ అసాల్ట్ ఏం లేదు, కానీ చంపే ముందే బాగా కొట్టారు. బాడీలో దెబ్బలు ఎక్కువ ఉన్నాయి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ సార్. గణపతి చంపు ఉంటాడు సార్. గణపతి ఎవరు? గణపత్ నా భర్త. రాక్షసుడు, వాడొక రాక్షసుడు. రోజు మందు తాగొచ్చి మమ్మల్ని కొట్టేవాడు. పైగా 1వ నంబర్ జోదగాడు. జోదం వల్ల ఇల్లు డబ్బు అంతా పోగొట్టాడు. అప్పులు చేసి తీర్చలేకపోయేసరికి మీనుని ఒక ధనవంతుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. డబ్బులను తీసుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసిన తర్వాతే 2 పిల్లల్ని తీసుకొని వాడిని వదిలేసి వచ్చేశాను. కానీ హఠాత్తుగా ఎలా వచ్చాడో ఏమిటో ఒకరోజు మీనుని తీసుకువెళ్ళబోయాడు. అందరూ అడ్డుకొని అతన్ని తరిమి కొట్టారు. ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఆ బిల్డర్ పనిచేసినందుకు కూలి ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. అందుకే ఆగిపోయాను. ఆ రోజు తర్వాత గణపత్ మళ్ళీ వచ్చాడా? వచ్చాడు సార్. వాడి నెత్తి మీద మీనుని అమ్మాలన్న బోతో సవారీ చేస్తోంది. ఇలా చూడు, పేపర్లో ఏ రాశారు? ఈ మీను నా కూతురని చెప్పి. సార్, ఇది నా పిల్లల్ని ఎలా పెంచుతుందో నాకు తెలీదు. వాళ్ళని నేను తీసుకుని వెళ్ళాలి. తండ్రికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఇలా బిచ్చగాళ్ళలా బతకాలా? ఇక్కడ మేమేమీ భిక్ష ఎత్తడం లేదు సార్. నేను ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నాను. పైగా ఈ కాగితాల్ని నేను నమ్మను. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళనివ్వను. కానీ ఇతడి దగ్గర ఆర్డర్ ఉంది. అబ్బాయి అమ్మాయి ఇతనితోనే ఉండాలి. నా కూతుర్ని ఎవరెక్కడికి తీసుకెళ్తారో నేను చూస్తాను. ఆగు, నిన్ను ఏయ్, చంపి పారేస్తాను. ఏయ్, చేయి తీయ్. పట్టుకో. పిచ్చి పట్టింది నీకేరా? ఏయ్, పట్టుకోండి. సార్, వీడు నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ ముసలి షావుకారికి ఇచ్చి పెళ్లి చేసి డబ్బులు తీసుకోవాలని చూస్తున్నాడు. ఏయ్, నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? సార్తో ఇప్పుడే మాట్లాడి నేను లోపల చూస్తాను రా. అరే, నేనేం చేయలేదు సార్. ఇది అబద్ధం చెప్తుంది. ఇదంతా పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పు. వాణ్ణి వదిలిపెట్టండి సార్. వాణ్ణి నమ్మద్దు. సరే, మీనుకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదు లేదు మేడం. మీను అలాంటి అమ్మాయి కాదు. అది కష్టపడి చదివి మా ముగ్గురి జీవితాల్ని మెరుగుపరచాలనుకుంది. గణపత్ అడ్రస్, నెంబర్ అన్నీ తీసుకో. వాడిని పోలీస్ స్టేషన్కి పిలు. ఓకే సార్. షిర్కే, కన్స్ట్రక్షన్ సైట్ లేదా అక్కడ పక్కన ఏమన్నా సీసీటీవీ దొరికిందా? ఇవాళ వస్తుంది సార్. సార్, కమలా కేసులో అస్లాంని అరెస్ట్ చేశాం కదా, తను కూడా ఇదే కన్స్ట్రక్షన్ సైట్ లో ఉంది. అంటే ఈ 2 కేసులు కనెక్టెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్, గణపతిని తీసుకొచ్చాం సార్. వాడిని లోపల తీసుకురా. నా కూతురు ఎందుకు అమ్మానా? డబ్బు కోసమే, ప్రాణాలతో ఉండటం కోసమే. నేనేం తప్పు చేశాను? నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. చాలా అప్పులు ఉన్నాయి సార్. కొనేవాడు ఉంటేనే అమ్మేవాడు కూడా వెళ్ళి నుంచుంటాడు. ఆ ధనవంతుడికి 16 ఏళ్ల వయసు అమ్మాయి కావాలంట. వస్తువులకి మనిషికి తేడా ఉందనేది తెలుసుకోరా. వస్తువుల్నే అమ్మొచ్చు, మనుషుల్ని కాదు. 4-5 తారీఖుల్లో ఎక్కడున్నావు నువ్వు? మోటార్ పంపు మిషన్లు రిపేర్ చేస్తూ ఉంటాను సార్. అక్కడే ఉన్నాను. వీడు ఎక్కడ చెప్తున్నాడో అడ్రస్ తీసుకో. నువ్వు వీడు చెప్పిన చోట వీడు ఉన్నాడో లేదో నువ్వు తెలుసుకోవాలి. అంతవరకు వీడిని లోపలే ఉంచండి. సార్ సార్ సార్, నేనేం చేయలేదు సార్. నమ్మండి సార్. అంటే సార్, రారా. షిర్కే, వీడి CDR చూడండి. వీడి ఊరు, వీడి ఓనర్ దగ్గర వీడి గురించి అంతా కనుక్కోండి. 16 ఏళ్ల అమ్మాయిని ఈ విధంగా చంపే మోటివ్ ఎవరికుంటుంది? చాలా మంచి అమ్మాయి సార్, బాగానే చదివేది. తను మాలాంటి అమ్మాయి కాదు సార్. చాలా కలడు పెట్టుకుంది పాపం. చూడమ్మా, మీనుకి అబ్బాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదు సార్, తనకి నేను తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరు.
ఆ భీమ్ ఒకడున్నాడు. వాడు తనని చాలా ప్రేమించాడు. ఆ రోజు తను మీనును కూడా అడిగాడు. ఏంటి జరుగు. మీను ఐ లవ్ యూ. నీకేనా పిచ్చి పట్టిందా? మన వయసు ఎంతో తెలుసా? నేను చదువుకోవాలి, నాకు ఇలాంటి ఇష్టం ఉండవు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు సరైన మాత్రం చెప్పు చాలు. ఇష్టం లేదు. జవాబు దొరికిందా? ఇప్పుడు జరుగు. ఇప్పుడు జరగలేదంటే అందరినీ పిలుస్తాను. జరుగు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇలా చూడు, ఇప్పుడు తలుచుకుంటే నిన్ను పాడు చేస్తానే, కానీ అలా చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు గనక నాకు దొక్కకపోతే నిన్ను నేను ఇంకెవరికి సొంతం కానివ్వనే. అర్థమయ్యిందా? తను వాడిని చూసి చాలా భయపడింది. ఇప్పుడు ఆ భీమ్ ఎక్కడుంటాడు? నాకు తెలీదు సార్. నేను చనిపోయిన దగ్గర నుంచి వాడు కనిపించట్లేదు. నీ దగ్గర ఆ అబ్బాయి నంబర్ ఉందా? చందర్ దగ్గర ఉంటుంది సార్. సరే. సార్ ఏం లేదు సార్, ఏం లేదు. ఏదైనా చెప్పాలా? సరే, మీనుని ఒక అబ్బాయి ప్రేమిస్తూ ఉన్నాడు. భీమ్ వన్ సైడ్లో వచ్చేసాడు. మీను చనిపోయిన దగ్గర నుంచి తను కనిపించట్లేదు. నేను ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టాను సార్. సార్, నాకు తెలుసు మీను ఫ్రెండ్ విమలాకి ఏదో పెద్ద విషయమే తెలిసింది సార్. కానీ తను తల్లిదండ్రుల భయంతో చెప్పడం లేదు. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం మాన్సీని పంపించాను. సార్ సార్ తినే విమల మీ దగ్గర ఏదో చెప్పాలని వచ్చింది. కూర్చోమ్మా. ఇలా చూడమ్మా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేము నీతోనే ఉంటాము. చెప్పు, నీకేం తెలుసు? అమ్మకి నాన్నకి ఈ విషయంలో నేను ఇరుక్కోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మీనుకు అయినట్టే నాకు కూడా ఏదైనా అవుతుందని వాళ్ళ భయం. మీను నాకు చాలా మంచి ఫ్రెండ్. కమల కూడా. కమలా? అవును సార్. కమలాని చంపిన ఆ అస్లాం వాళ్ళ తమ్ముడు నసీం మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజు మీరు ఏం చూశారు? చెప్పండి. మేమేం చూడలేదు. మేము కమలాని చూడలేదు, అస్లాంని చూడలేదు. ఒకవేళ చూసినా కూడా మర్చిపోండి, లేకపోతే కమలాకి జరిగింది మీకు జరుగుతుంది. మేమిద్దరం భయపడిపోయాం. వాడే మీను చంపాడు అనుకుంటున్నాను సార్. రాణే, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. ఈ నజీర్ పిక్ పాకెటే సార్. చాలాసార్లు జైలుకి వచ్చి వెళ్ళాడు. వాడిని పట్టుకుంటే రివార్డ్ అని చెప్పండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పట్టిస్తారు. సరే సార్. సార్, ఆ పని అంతా నేను వదిలేశాను సార్. ఇప్పుడు పిక్ పాకెట్ అంతా కొట్టినా సార్. సార్, దయచేసి నిన్ను నేను తీసుకొచ్చింది చెప్పేది దానికి వినండి కాదురా. నువ్వు మీనుని చంపావు. నీ అన్నయ్య అస్లం చెప్పాడని చంపావు. సార్. మీరేం చెప్తున్నారు సార్? నేను ఎవరిని చంపలేదు సార్. విమల మీను దగ్గరికి విందుకి పిలవడానికి వెళ్ళావరా? చెప్పకపోతే పళ్ళన్నీ ఒక్క దెబ్బతో రాలిపోతాయి. సార్, చెప్తాను సార్, చెప్తాను. చెప్పరా? సార్, అది అస్లాం అన్నానికి కమలాని చెడిపోయిన విషయం గురించి ఎవరైనా చూసుంటే చాలా భయపడ్డారు. అందుకే సేఫ్ గేమ్ ఆడుకోవాలని అనుకున్నాడు. వీళ్ళ దగ్గర ఆధారం లేనంత వరకు వీళ్ళేమీ పీకలేరురా. నేను చెప్పేది విను. కమలా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీను విమల. వాళ్ళిద్దరిని కాస్త బెదిరించు. వాళ్ళిద్దరిని నోరు మూసుకున్నాడమని చెప్పు. అర్థమైందా? అర్థమైందిరా, అర్థమైంది. బెదిరిస్తున్నావా? అమ్మాయిల్ని బెదిరిస్తావా? చెప్పు, ఎందుకు చంపావు? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. ఆ రోజు నేను నా ఐటెంని చూడ్డానికి ముంబై వెళ్ళాను సార్. తను కామాచిపురంలో ఉంది. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధం అయిందనుకో, నీ మీద కేసు పెట్టను. డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తా. వీడి CDR తీసుకోండి. వీడు నిజంగానే కమాటిపురాకి వెళ్ళాడా లేదో తెలుసుకోండి. సరే సార్. సార్ సార్ మీను అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజ్ నేను తీసుకొచ్చాను. ఈ
అమ్మాయి రాత్రి 11 గంటలకి బ్యాగ్ తీసుకొని మరి ఎక్కడికి బయలుదేరింది? ఇంట్లోంచి పారిపోయే ప్లానా ఏంటి? మొత్తం ఫుటేజ్ చెక్ చేసావా? తిరిగి వచ్చినప్పుడు ఎవరితో వచ్చింది? సార్ నేను మొత్తం చెక్ చేశాను కానీ తను తిరిగి రాలేదు. ఇంకేదైనా మార్గంలో తిరిగి వచ్చిందేమో. షిర్కే, ఈ ఆటో వాడిని వెతికి పట్టుకోండి. భీమ్ని వెతకండి, వాడు ఎక్కడ దొరుకుతున్నాడో అక్కడ అరెస్ట్ చేయండి. సార్ నేను పిఎం రిపోర్ట్ సార్. సార్ మీ అనుమానం నిజమే సార్. మీనుని మర్డర్ చేశారు. ముందు తనని మెడ పిసికి చంపారు, ఆ తర్వాత హ్యాంగ్ చేశారు సార్. టైమ్ ఆఫ్ డెత్ సార్ రాత్రి 1 గంట నుంచి 2:30 లోపు. 1:30 నుంచి 2:30 లోపు. ఇక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరింది, అది మనం చూసాం. అంటే 2 గంటల తర్వాత. సార్ ఇంకొక షాకింగ్ న్యూస్ సార్. మీను 2 నెలలు ప్రెగ్నెంట్.